గోదావరి జిల్లా రాజమహేంద్రవరం నుంచి శ్రామిక రంగానికి సంబంధించిన ముఖ్యమైన వార్త. గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్ ట్రేడ్ యూనియన్ నూతన కార్యవర్గ సభ్యుల సమన్వయ సమావేశం రాజమహేంద్రవరంలో జరిగింది. 4వ తేదీన శ్రామిక భవనం వద్ద నూతన కమిటీ ప్రమాణ స్వీకారం జరగనుండగా భవన నిర్మాణ కార్మిక సంఘాల సమాఖ్య నాయకులు సభ్యులు పాల్గొననున్నారు. మెప్మా లోన్ల విషయంలో కార్మికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 6 నెలల్లో ఇస్తామని హామీ ఇచ్చిన లోన్లు 13 నెలలు గడిచినా మంజూరు కాలేదని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి వాసంత్ సుభాష్ అసెంబ్లీలో చేసిన తీర్మానాలను అభినందించినప్పటికీ సంబంధిత జీవోలు ఇంకా విడుదల కాలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే రాజమహేంద్రవరంలో శ్రామిక భవనం నిర్మాణం ప్రారంభించకపోతే మార్చి 20న పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని ప్రకటించారు. యూనియన్ ఆధ్వర్యంలో గత నెలలో ఏదైతే నూతన కార్యవర్గాన్ని నియమించడానికి గాను మా గౌరవ అధ్యక్షులు వారు శ్రీ ఎంవిజీవి ప్రసాద్ గారి యొక్క ఆశీస్సులతో ఈ యొక్క ఎన్నికల నియమాలని మేము పెట్టడం జరిగినది. తద్వారా ఏదైతే మరి ఫిబ్రవరి 10వ తారీఖు నుండి ఫిబ్రవరి 20వ తారీఖు వరకు నామినేషన్ ప్రక్రియ పెట్టడం జరిగిందండి. దీనికి సంబంధించి ఎవరు కూడా నామినేషన్లు వేయని కారణంగా మరలా మా గౌరవ అధ్యక్షులు వారు ఏదైతే గతంలో ఉన్నటువంటి ప్రెసిడెంట్గా బొజ్జా రామకృష్ణ గారిని, సెక్రటరీగా ఆసం శ్రీనివాస్ బుజ్జి గారిని 2026 నుండి 2028 ఫిబ్రవరి వరకు మీరే కొనసాగాలని మాకు ఉత్తర్వులు ఇచ్చిన పిదప మేము సభ్యుల సమక్షంలో ఏకగ్రీవ తీర్మానం తీసుకొని మా కమిటీ యొక్క ఆశీస్సులు తీసుకొని మేము నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేయటకు గాను ఈరోజు ప్రెస్ మీట్ ద్వారా మీకు తెలియపరచడం జరుగుతున్నది. కాబట్టి మా సెక్రటరీ గారు ఏదైతే నూతన కమిటీ ఎవరినైతే ఎన్నిక చేశామో దానికి సంబంధించి విశ్లేషణ చేస్తూ వారి యొక్క పేర్లు కూడా చదవడం జరుగుతున్నదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రోజున కమిటీ సమావేశం అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడం అనేది ఈ సమావేశంలో భాగంగా మరి ప్రభుత్వం ఏదైతే ఈ కార్మికులకు సంబంధించి కొన్ని వరాలు ప్రకటించి ఉన్నారు. దీనికి సంబంధించి మా గౌరవ అధ్యక్షుల వారు అలాగే మా సెక్రటరీ గారు మరి కమిటీ అంతా కూడా మేము ఇక్కడ విశ్లేషణ చేయడం జరిగింది. మరి ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కార్మికులకు వరాలు గుప్పించి ఉన్నారో దానికి సంబంధించి చాలా సంతోషపడ్డాం. కానీ ఇంతవరకు కూడా 20 రోజులైనా సరే ఇప్పటి వరకు కూడా జీవో విడుదల కాకపోవడం చాలా బాధాకరం. గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ కార్యదర్శిగా నన్ను 3వసారి ఏకగ్రీవంగా ఎన్నుకున్నందున మా గౌరవాధ్యక్షులు ఎంవిజీవి ప్రసాద్ గారికి, మా ప్రెసిడెంట్ బొజ్జా రామకృష్ణ గారికి, అలాగే మా కమిటీ వారందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుతున్నానండి. అలాగే ఈ ఎన్నికలు అయిపోయిన వెంటనే పాత కమిటీని పూర్తిగా రద్దు చేసి కొత్త కమిటీని ఎన్నుకున్నామండి. దాంట్లో ముఖ్యంగా గౌరవ అధ్యక్షులుగా ఎంవిజీవి ప్రసాద్ గారిని, గౌరవ సలహాదారులుగా బావరా వెంకట గోపాలకృష్ణ గారిని, ప్రెసిడెంట్గా బొజ్జా రామకృష్ణ గారిని, అలాగే సెక్రటరీగా నేనండి, వైస్ ప్రెసిడెంట్గా వీరవల్లి గంగాచార్యులు గారు, అలాగే జాయింట్ సెక్రటరీగా గోవాడ కొండబాబు గారు, ట్రెజరర్గా సారవకోట లక్ష్మణరావు గారిని అండి, జాయింట్ ట్రెజరర్గా షణ్ముఖం గారిని, అలాగే స్టాండింగ్ కమిటీ చైర్మన్గా ఆముదోలపల్లి కామేశ్వరరావు గారిని అండి, స్క్వాడ్ కమిటీ చైర్మన్గా చల్లా వరప్రసాద్ గారిని, కన్వీనర్గా దొలగాని విజయభాస్కర్ గారిని, కమిటీ చైర్మన్గా ఆర్గనైజర్ కమిటీగా సేమాల వీరభద్రరావు గారిని, అలాగే కమిటీ చైర్మన్గా పాలపర్తి అప్పారావు గారిని, అలాగే కమిటీ మెంబర్లుగా చందు గారిని, ఊర్ల శ్రీరాములు గారిని, గొల్లా రవి గారిని, సురేష్ కుమార్ గారిని, ఉత్తరాల సోమేశ్వరరావు గారిని, నిమ్మలపూడి రవివర్మ గారిని, బల్లా హేమత్ గారిని, పూర్ణచంద్రరావు గారిని, గడ్డం ప్రసన్న కుమార్ గారిని, పూలపల్లి విజయ్ కుమార్ గారిని, దల్లి నాగబాబు గారిని మేమందరం కూడా ఒక కమిటీగా వేసుకున్నాం సార్. దీనికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈ విషయమై అందరూ కూడా 4వ తారీఖున శ్రామిక భవన్లో ప్రమాణ స్వీకారం చేస్తారండి. నమస్తే.